నేను ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుంటున్నానండి. ఈ బాటిల్ ఏం కలర్ ఉందండి? యెల్లో ఎల్లో కలర్ ఉంది. యెల్లో కలర్ ఉంది. యెల్లో కలర్‌ని ఏం చేస్తున్నానంటే ఊపుతున్నా. గ్రీన్ కలర్ వచ్చేసింది. రెడ్, గ్రీన్ వచ్చిందండి. ఇది ఇది దేనికి ఉపయోగిస్తాను నేను? కెమికల్ ట్రాఫిక్ లైట్‌కి ఉపయోగిస్తాం. కెమికల్ ట్రాఫిక్ లైట్ అంటే పిల్లల్ని బయటకి తీసుకుపోకుండా చూడండి ఒకసారి. గ్రీన్, యెల్లో, ఆరెంజ్. గ్రీన్, యెల్లో, రెడ్, గ్రీన్, యెల్లో 3 ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ కనపడుతున్నాయండి. మనకు చూడండి ఇక్కడ యెల్లో వచ్చిందా? యెల్లో వచ్చింది. కొంచెం షేక్ చేయని రెడ్ వస్తుంది. కొంచెం షేక్ చేయని గ్రీన్ వచ్చేస్తుంది. ఇది పిల్లలకు చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందండి. దీంతో మనం ఏం చేయొచ్చంటే కెమికల్ ట్రాఫిక్ లైట్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఏ పదార్థాలు తీసుకున్నాము అంటే మొట్టమొదట నేను వాటర్ పోసానండి వాటర్ బాటిల్‌లో. వాటర్ పోసిన తర్వాత 10 గ్రామ్స్ గ్లూకోజ్ యాడ్ చేశాను. గ్లూకోజ్ యాడ్ చేసిన తర్వాత తర్వాత ఏం చేశానంటే నేను సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్ అంటే ఎట్లా ఉంటాయంటే సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేశానండి. తర్వాత ఇండిగో కార్బన్ అనే ఒక చెట్టు ఒక ప్లాంట్ యొక్క ఇండికేటర్‌ని యాడ్ చేశాను. ఇండికేటర్‌ని యాడ్ చేయడం వలన మొట్టమొదట బ్లూ కలర్ వచ్చింది. ఇందులో నేను ఆల్రెడీ కలిపెట్టానండి. సోడియం హైడ్రాక్సైడ్, గ్లూకోజ్ కలిపెట్టాను. ఇందులో నేనేం చేస్తున్నానంటే మళ్ళా ఇండిగో కార్బన్ ఇండికేటర్ వేస్తున్నాను. చూడండి ఇండికేటర్ వేసినప్పుడు మీరేం గమనించవచ్చు అంటే ఒక విషయం ముఖ్యంగా మనం ఒక విషయం గమనించవచ్చు. నేను వేసిన ఎమార్ఫస్ పౌడర్ అండి. పైనుంచి కిందకు లేదా పైనుంచి కిందకు వ్యాపనం జరుగుతుంది. అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు నెమ్మదిగా వస్తుందండి. డిఫ్యూజన్ వస్తుంది. నేను కలిపాను. ఇప్పుడు చూడండి గ్రీన్, రెడ్ తర్వాత ఆరెంజ్ తర్వాత యెల్లో వస్తుంది. ఈ విధంగా మనం కెమికల్ ట్రాఫిక్ లైట్‌ను చూపించడానికి అవకాశం ఉంది.